నమస్తే అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళానని చెప్పాను కదండీ! రిటర్న్ అయితే వచ్చేసానండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకున్నాను, ఒక్కదాన్నే అంత పని ఎలా చేసుకున్నాననేది వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. ఇంటికి వచ్చేసరికయితే 10 గంటలయిందండి. ఇంక అక్కడి నుంచయితే ముందుగా నేను వంట అయితే చేసుకుంటున్నాను. వచ్చేటప్పుడైతే వస్తానే చికెనయితే తీసుకొనయితే వచ్చామండి. ఇంకా అంటే మేము ఇంటికొచ్చేసరికే 10 గంటలయిపోయింది. ఎక్కడ కూడా టిఫినయితే చేయలేదు. జర్నీ కూడా ఒక తిన్నగా అయితే కుదరలేదులెండి. ఇంకా ఇదిగోండి వచ్చి రాగానే వంటయితే చేస్తున్నాను. ఇంక ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. అసలేమీ సద్దలేదు. వచ్చేటప్పుడు అసలు ఎక్కడ కూడా టిఫినయితే చేయలేదండి. ఇంకా అందుకే వచ్చి రాగానే వంట వరకు మొత్తం శుభ్రం చేసి వంటయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా నాన్నమ్మ అయితే చేపల కూరయితే తీసుకొచ్చింది. చిన్న చేపలండి. వీటిని మేమైతే చేతి పక్కిలంటాము. చిన్నగా ఉంటాయి కదా! మా నాన్నమ్మకైతే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడే మా తాతయ్య తీసుకొస్తుంటారు. ఇంకా అప్పుడే మంచినీళ్ళు కూడా వస్తేను మంచినీళ్ళు కూడా తీసుకొచ్చాను రాగానే. ఎందుకంటే మాకు మంచినీళ్ళు వ్యానొస్తది కదా! వ్యానయితే ఎప్పటికప్పుడే తిరుగుతా ఉండిద్దిలెండి. ఇంకా ఇదంతా కూడా చూడండి ఏదో ఆపరేషన్ చేసినట్టు కత్తులన్నీ కూడా ఒకే చోట పెట్టేశారు. మేము లేనప్పుడనమాట మా అన్నయ్య, తమ్ముడు వీళ్ళందరూ కూడా వచ్చి వంటలైతే చేసుకుంటారు. ఎందుకంటే ఊరు చివరన కదా! సో, మేము లేకపోయినప్పుడు ఇంకా అంతా ఫ్రీ అనమాట. బ్యాచిలర్ హౌస్‌లాగా మారిపోయిద్ది. అందుకే ఇల్లంతా కూడా అలాగుంది. నేను వెళ్ళేటప్పుడైతే ఎక్కడివక్కడే నీట్‌గా సర్దుకునే వెళ్తాను. కానీ వచ్చేటప్పుడు మాత్రం అలా ఉండదు. ఇంకా రాగానే ఇదంతా కూడా శుభ్రం చేసుకోవాలి. రిజర్వేషన్ విషయానికొస్తే మాత్రం మాకొక తిన్నగా అవ్వలేదండి. బొబ్బిలి నుంచి వైజాగ్ అయింది. మళ్ళీ వైజాగ్‌లో రాత్రి 11 గంటలకు ఎక్కితే తెల్లవారు 7 గంటలకు విజయవాడలో దిగాం. మళ్ళీ విజయవాడలో నేరుగా మాకు బాపట్ల ప్యాసింజర్ ఉంటే అదైతే ఎక్కేసాము. ఇంక ఇంటికొచ్చేసరికి అటు ఇటుగా 11 అయిపోయింది. ఇంకప్పుడైతే వచ్చి వంట చేసి మధ్యాహ్నం ఫుడ్ ఏకంగా తినేస్తున్నాం. ట్రైన్‌లో ఏమైనా టిఫిన్స్ వస్తే తినొచ్చులని ట్రైన్ ఎక్కిపోయేసరికి ఇంక అందులో టిఫిన్స్ అలాంటివేమీ రాలేదు. ఇంకా పిల్లలకైతే స్నాక్స్ అలాంటివన్నీ కూడా తీసుకున్నారు. ఇంకా అవి తినేసి ఇంక నేరుగా ఇంటికొచ్చాక వంటయితే చేసి తిన్నాము. చాలామందికి ఎప్పటికప్పుడే పుట్టింటికి వెళ్ళే అవకాశాలుంటాయండి. ఎందుకంటే దగ్గరలో ఉంటే పర్వాలేదు. కానీ దూరంగా ఉంటే మాత్రం చాలా బాధనిపిస్తుంది. ఎందుకంటే ఒక సందర్భానికి గాని, దేనికి వెళ్ళడానికి కుదరదు. అందులో నేను కూడా. నేనొకసారి ఎళ్ళానంటే మళ్ళీ సంవత్సరం పైనే అయ్యిద్ది. మళ్ళీ మా ఇంటికెళ్ళేసరికి అదే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి. ఎందుకంటే వ్యవసాయం ఉండిద్ది కదా! పంటంతా పూర్తిగా అయిపోయి నేల ఖాళీ అయితేనే మేము వెళ్లి చూసి రావాలి. అందుకనే ఈసారి 20 రోజులైతే ఉన్నాము. లేదంటే మామూలుగా ఒక వారం రోజులే ఉండేవాళ్ళం. ఎటు వెళ్ళేది సంవత్సరం పైనే కాబట్టి ఈసారి మరో 10 రోజులైతే ఎక్కువున్నామండి. ఇంకా మొత్తం అమ్మ వాళ్ళందరిని, అమ్మమ్మ వాళ్ళందరిని అయితే చూసుకొనైతే వచ్చాము. ఇంకా ఇంటికొచ్చేసరికి ఇదిగోండి ఇలా అయితే ఉంది. మా వాళ్ళు పనసకాయని కోసారంట. కానీ వీళ్ళకి ఎలా కోయాలో తెలియక ఆయిల్ రాసుకోకుండా కోసారు. ఇంకా మొత్తం గిన్నెలు గాని, ఇదిగోండి చాకులన్నీ కూడా జిడ్డు జిడ్డు చేసేసారు. ఒకవైపు వంట చేసుకుంటూనే ఇంకో వైపయితే ఇల్లంతా కూడా సర్దడం మొదలుపెట్టాను. అంటే కడగాల్సినవన్నీ కూడా బొచ్చులో పెట్టేశానండి. ఇంక మిగతాయన్నీ కూడా ఎక్కడివక్కడ శుభ్రం చేసుకుంటున్నా. ఇవన్నీ కూడా దొండపందిరి కోసమని తీసుకొచ్చినవి. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎంత రెస్ట్ తీసుకున్నానో ఇక్కడ అంత రెట్టింపు పనయిపోయింది. అందుకేనండి మా అమ్మ అయితే నేను ఇంటికెళ్తే అసలు ఏ పని కూడా చెప్పదు. ఇక్కడ ఎలాగో నాకు తప్పదు కదా చేసుకోవడం. సో, అందుకు అమ్మ మాత్రం అసలు అక్కడికెళ్తే ఏ పని చెప్పదు. పుట్టింట్లో ఉన్నట్టు అత్తింట్లో ఉంటే కుదురుతుందా చెప్పండి? పుట్టింట్లో ఎంతైనా ఆడొచ్చు. కానీ అత్తింట్లో అలా కాదు. ఎందుకంటే అది కాక మా ఇంట్లో నేనే కాబట్టి ఇంక చేసుకోవాలి తప్పదు. బద్ధకించకుండా చేశానంటే మాత్రం పనులన్నీ కూడా తొందరగానే చేసేస్తానండి. కాకపోతే జర్నీ చేసొచ్చాం కదా! కొంచెం అలసటగా ఉంది కాబట్టి పైపైన పనుల వరకే చేసుకుంటున్నాను. ఇంకా అన్నీ కూడా గిన్నెలన్నీ కడగాల్సినవన్నీ కూడా బొచ్చులో ఏసేసి బయటైతే పెట్టేసి నీళ్ళు పోసేస్తాను. గిన్నెల్లో నీళ్ళు పోసి పెట్టామంటండి తొందరగా నానతాయి కదా! ఈ పనులన్నీ అయ్యేలోపు కడగడానికి వీలుగా ఉంటుంది. తొందరగా కడిగేయవచ్చు. ఏమైనా ఇలా పనులున్నప్పుడు మాత్రం అస్సలు బద్ధకించకూడదండి. ఏ పనికి ఆ పని చకచకా చేసేసుకుంటేనే మళ్ళీ ఏమైనా బద్ధకించామంటే మాత్రం ఇంకా ఆ పనికి తోడు ఇంకో 2 పనులు ఎక్స్‌ట్రానే పడతాయి. అందుకే నేను మాత్రం ఒక గంట ఇలా చేశానంటే మాత్రం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటాను. ఇల్లు ఇలా గందరగోళంగా ఉంటే మాత్రం నాకస్సలు నచ్చదు. అందుకేనేనండి వచ్చినప్పటినే కొంచెం అలసటగా ఉన్నా సరే ఇల్లంతా కూడా నీట్‌గా చేసుకుంటున్నాను. మళ్ళీ పిల్లలంతా కూడా తిరుగుతా ఉంటారు కదా! గలీజ్‌గా ఉంటే బాగోదు. వాల్ పేపర్స్ అయితే చాలా వరకు చినిగిపోయాయండి. ఇవి నేను అతికించి 2 సంవత్సరాల పైనే అవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అయితే తీసుకున్నాను. అందుకే ఈసారి మొత్తం కూడా మార్చేయాలనుకుంటున్నా. ముందుగా ఏమైనా పండుగలొస్తాయి కదండీ! ఆ పండగలప్పుడైతే కిచెన్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేస్తాను కదా! ఆ టైంలో అయితే స్టిక్కరింగ్ అంతా కూడా మార్చేస్తాను. వంట చేస్తూనే ఇంకో వైపయితే కిచెన్ అయితే సర్దుకుంటున్నానండి. అన్నమైతే ముందే వండేసాను. కర్రీ ఒకటే ఉంది.
ఈ కూర వండితే ఇంకా వంట అయితే పూర్తయిపోయినట్టే. ఇంకా అప్పటి వరకు ఖాళీగా ఉండడం ఎందుకంటే టైం సేవ్ అవుతదని ఇంకో వైపు అయితే కిచెన్ సర్దుకుంటున్నా. నాన్ వెజ్ విషయానికొస్తే నాకు ఎక్కువగా చికెన్ అంటేనే ఇష్టమండి. నాకే కాదు మా ఇంట్లో వాళ్ళకైనా సరే ఎక్కువగా చికెన్ అంటే ఇష్టం. ఇంకా అందుకే వచ్చేటప్పుడు ఇంక ఈ టిఫిన్‌లన్నీ ఎందుకని సగం చికెన్ తీసుకొచ్చి కడుపు నిండా అన్నం తిందామని అయితే వచ్చేసాము. ఇంకా మొత్తం కూడా అయిపోయింది సర్దేశానండి. ఇంకా కిచెన్ అంతా కూడా ఇల్లంతా కూడా ఒకసారిగా తుడుచుకుంటున్నాను. మా ఇల్లు మేము లేకపోతే ప్లాట్‌ఫార్మ్ కన్నా దారుణంగా ఉంటుంది. అంటే బండంతా కూడా ధూళి ధూళిగా ఉంటుంది దుమ్ముతో. మొత్తానికి ఇల్లంతా కూడా సర్దడం అయితే పూర్తయిందండి. ఇంక అంతా కూడా ఊడ్చేసిన తర్వాత తడిగుడ్డ పెట్టయితే ఇల్లంతా కూడా తుడుచుకోవాలి. లేదంటే మా ఇల్లు చూసారు కదా బండెలా ఉందో. రోజు గాని, 2 రోజులకొకసారి గాని తడిగుడ్డ పెట్టి తుడిస్తేనే మా బండ నీట్‌గా కనిపిస్తుంది. లేదంటే మాత్రం ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. అది 20 రోజులు లేకపోయేసరికి ఇంకా మరీ దారుణంగా తయారైంది. దీనికి తోడు మా వారు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఇక్కడ సూపర్ కట్ అయితే పెట్టెళ్లారండి. ఇంకా అదేమో లైట్‌గా కరిగి ఇంకా మచ్చలాగా అయితే పడిపోయింది. రుద్దితే గాని అది పోలేదు. ఇల్లంతా తుడిచేసానండి. చెత్తనైతే ఎత్తి బయటకైతే పడేసి బయట కూడా మొత్తం తుడిచేసాను. ఇంకా ఇదిగోండి తడిగుడ్డ పెట్టి అయితే మొత్తం కూడా తుడుచుకుంటున్నా. ఆ బండ మరీ గలీజ్‌గా ఉందని చెప్పి 2 సార్లు అయితే నీళ్లు మార్చి తడిగుడ్డ పెట్టయితే తుడుచుకున్నాను. కొద్దిగా కొబ్బరి నూనె వాటర్‌లో వేసి తుడిచామంటే ఇంకా నీట్‌గా కనిపించిద్దండి. నేనైతే ఇక్కడ కొబ్బరి నూనె ఏం వేయలేదు. మామూలుగానే తుడిచేసాను. వంటయితే పూర్తయిపోయిందండి. ఇంక ఇల్లంతా కూడా శుభ్రం చేయడం కూడా అయిపోయింది. నేనైతే స్నానం చేసుకొని వచ్చేలోపు మా వారైతే అన్నము, కూర అన్నీ కూడా తీసుకొచ్చి హాల్‌లో అయితే పెట్టేశారు. జర్నీ నుంచి ఇంటికి రాగానే ముందుగా మొహము, కాళ్ళు, చేతులయి కడుక్కొని ఇంట్లో పనులు, వంట అయి స్టార్ట్ చేశానండి. స్నానం అయితే చేయలేదు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. పిల్లలు ఇంకా ఆకలితో ఉంటారని ముందుగా వంట అయితే చేసేసాను. ఆ తర్వాత అయితే పనులన్నీ అయినాక స్నానం అయితే చేసుకొనొచ్చాను. అదేంటో గానండి నాకు ట్రైన్ జర్నీ ఎలా అనిపిస్తుందంటే, ట్రైన్ దిగాక కూడా ఇంకా ట్రైన్‌లోనే ఉన్నట్టు, ఊగుతున్నట్టు అనిపిస్తుంది. ఇంటికొచ్చి స్నానం చేసి కాసేపు నిద్రపోతే గానీ సెట్ అవ్వదనమాట. ఇంకా అందరం కలిసి వేడివేడిగా భోజనం అయితే చేసేసామండి. భోజనం చేసిన తర్వాత అయితే కాసేపు నిద్రపోయాను. శ్రద్ధ పెట్టి వంట చేసే కంటే హడావిడిగా వంట చేస్తేనే బాగా కుదురుతుందండి. ఆ రోజు కూరైతే చాలా బాగుంది. సరిగ్గా 3 గంటలకైతే నిద్ర లేచానండి. ఇంకా అక్కడి నుంచయితే బయట పనులైతే చేయడం స్టార్ట్ చేశాను. మాకైతే ఇక్కడ ఎక్కువగా నీటి వాడకం అంతా కూడా బయటే చేసుకుంటామండి. నేను వంటగదిలో అయితే సింక్ అలాంటివేమీ పెట్టించుకోలేదు. అయినా ఇలా ఆరుబయట కూర్చొని ప్రశాంతంగా పని చేసుకునేంత సదుపాయం కిచెన్‌లో ఉండదు కదండీ! నాకైతే ఎక్కువ ఇలా ఆరుబయట కూర్చొని నిదానంగా పని చేసుకోవడమే చాలా ఇష్టము. అలానే పచ్చని పైరుగాలి కూడా వస్తూ ఉంటుంది కదా! ఇంకా హుషారుగా పని చేసుకోవచ్చు. ఇలాంటి సదుపాయాలకొస్తే మాత్రం పల్లెటూరు పెట్టిన పేరండి. ఎందుకంటే సిటీలోని స్థలాలు అంటే ప్లేస్ తక్కువగా ఉంటుంది కదా! చాలా ఇరుకిరుగ్గా ఉంటాయి. ఇంత కంఫర్ట్‌గా అయితే ఉండదు. కానీ పల్లెటూరులో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది మా ఇంటి దగ్గరైతే ఇంకా బావుంటుంది. ఇంటి నిండా పనున్నప్పుడు మాత్రం ఏమాత్రం కూడా అసలు బద్ధకించకూడదండి. ఏమాత్రం బద్ధకించామంటే ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి. అదీ కాకుండా మనం తలుచుకున్నామంటే ఒక గంట సమయం అయితే కేటాయించామంటే సెల్ ఫోన్‌లు, టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టి ఇంట్లో పనులన్నీ కూడా ఇట్టే చేసేస్తాము. అసలైందేంటంటే అండి, ఇంట్లో ఎక్కువ పనులున్నప్పుడు పొరపాటునైనా సెల్ ఫోన్ తీసామంటే ఇంకా అలా అతుక్కుపోతాము. ఇంక ఎక్కడ పనులు అక్కడున్నా సరే తర్వాత చేసుకుందాంలే అని ఒక థాట్ అయితే వచ్చేస్తుంది మైండ్‌లో. కానీ అలా అయితే చేయకండి. సెల్ ఒకసారి పట్టుకున్నామంటే ఇంకా చూసే కొద్దీ చూస్తానే ఉండాలనిపించిద్ది. అందుకే నేను ఎంత పనున్నా సరే ముందు పని చేసిన తర్వాత కావాలంటే ఖాళీ సమయంలో సెల్ ఫోన్ తీసుకొని కాసేపయితే చూసుకుంటాను. నిజానికి ఆడవాళ్ళం ఎప్పుడూ కూడా యాక్టివ్‌గానే ఉండాలండి. అలా ఉంటేనే ఇంటిని, అలానే ఇంటిలో ఉన్న సమస్యలను కూడా మేనేజ్ చేసుకోగలము. లేదు అంటే మనం డల్‌గా ఉంటే ఇంకా ఇల్లు ఇంకేం బాగుంటుంది చెప్పండి. అందుకే ఎప్పుడు కూడా మనం మంచిగా యాక్టివ్‌గా ఉండి, ఇంకా మన ఇంట్లో వాళ్ళని యాక్టివ్‌గా ఉండేటట్టు చేసుకోవాలి. 4 గంటల కాడి నుంచయితే పొలానికి దొండకాయలు కోయడానికి వెళ్దామనయితే అనుకున్నామండి. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత అసలు ఆ రోజు రెస్టే లేదు. ఒకదాని తర్వాత ఒకటి అన్ని పనులు కూడా ఆ రోజే. దొండకాయలు ఇంకా లేట్ చేసామంటే పళ్ళయిపోతున్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది. అందుకే గిన్నెలు త్వరగా కడిగేసి పొలానికైతే వచ్చేసాము. ఇదేనండి మా దొండపందిరి. అసలు చాలామందికి దొండపందిరి ఎలా ఉంటుందో కూడా తెలీదు. మేము దొండపందిరి పెట్టేంత వరకు అసలు ఎలా ఉంటుందో ఎప్పుడు దొండకాయ చెట్టుని కూడా చూడలేదు. పందిరి ఇంకా బాగా అల్లుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుందండి. మేము పందిరి పెట్టిన వెంటనే వెళ్ళిపోయాము అమ్మ వాళ్ళ ఇంటికి. ఇప్పుడైతే వచ్చాము. కానీ వచ్చేసరికి బాగానే అల్లుకుంది. కానీ ఇంకా బాగా అల్లుకోవాలి మొత్తం కూడా. ఆ పైన జీ వైర్ ఉంది కదా! అది అసలేమి కనిపించదనమాట. మొత్తం ఆకుతో కప్పేసిద్ది. అప్పుడు చూడాలి అసలు దొండపందిరిని చాలా బావుంటుంది.
మీలో ఎవరైనా సరే ఇదివరకు దొండపందిరి వేసుంటే మాత్రం నాకు కామెంట్‌లో అయితే చెప్పండి. దీని వరకైతే మేము చాలా కష్టపడ్డాము. చాలా ఖర్చు కూడా అయింది. ఇదిగోండి దొండకాయలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇది తొలి కోత అండి. అలానే మైలు కోత అని కూడా అంటాము దీన్ని. అంటే మొదటి కోత కదా! ఇక్కడి నుంచి మంచిగా కాయలనేవి వస్తుంటాయి. పందిరంతా అల్లుకున్న తర్వాత నేను మీకు మంచిగా ఇంకోసారయితే మొత్తం చూపిస్తానండి. దీనికసలు ఎంత ఖర్చు పెట్టాము అనేది డీటెయిల్‌గా చెప్తాను. ఎందుకంటే ఈ పందిరి వేయటం అంత ఈజీ అయితే కాదు. అలానే గాలి వానకి అసలు నమ్మకం కూడా ఉండదనమాట. ఇంకా ఆ రోజైతే మేము 2 గోతాల కాయలైతే కోసామండి. అంటే నేను, మా వారు, అలానే మా తాతయ్య, నాన్నమ్మ మేము నలుగురము, అలానే మా పెద్దమ్మ కూడా వచ్చింది. ఇంకా మేము ఐదుగురం కలిసి 2 గోతాల కాయలైతే కోసేసాం ఆ రోజు. ఇవిగోండి కాయలైతే ఇలా ఉంటాయి. దీని గురించి నేను ఫుల్ వీడియో అయితే ఒకటి పెడతానండి పందిరి గురించి. మరుసటి రోజు ఉదయం అయితే ఇదిగోండి బట్టలన్నీ కూడా ఉతకడానికైతే తీశాను. మేము జర్నీ నుంచి వచ్చినవి కానీ, ఇంట్లో ఉన్నవి కానీ అన్నీ కూడా ఇంకా మొత్తం సర్దాను కదండీ! మొత్తం కూడా ఇంక ఉతకాల్సిన బట్టలన్నీ కూడా బయట పెట్టేశాను. నేను బట్టలు ఉతికేటప్పుడు మాత్రం ఒక 15 నిమిషాలైతే ఖచ్చితంగా సర్ఫ్‌లో అయితే నానబెడతానండి. నానబెట్టకపోతే మాత్రం అసలు బట్టలు ఉతకబుద్ధి కాదు. ఇంకా మా అక్కయ్య వాళ్ళైతే మరీనండి అసలు సర్ఫే ఎక్కువ కనిపించిద్ది. ఇంకా సబ్బు కూడా పెట్టక్కర్లేదు. అలా నానబెడతారు. ఇంకా నేను చాలా వరకు తక్కువ. సర్ఫ్‌లో నానబెట్టకుండా బట్టలు ఉతికామంటే చేతులు నొప్పి తప్ప అసలు ఏ మాత్రం కూడా మురికిపోదు. అందుకేనండి అందులో వచ్చి నాకు అన్ని పనుల్లో కల్లా బట్టలు ఉతకడం అంటే చాలా చిరాకు. నాకు అస్సలు నచ్చని పని. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో పని నచ్చదు కదా! నాకు అసలు బట్టలు ఉతకడం అంటే నచ్చదు. కొంచెం కొద్ది కొద్ది బట్టలైతే పర్వాలేదు కానీ ఇన్నేసి బట్టలైతే మాత్రం నేను అస్సలు ఉతకలేను. కానీ ఒక్కోసారి మాత్రం ఇంకా ఇల్లు సర్దేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ఎక్కువ బట్టలున్నాయంటే మాత్రం ఒక్కసారిగా ఉతికేస్తానండి. నాకు అస్సలు ఇలా బట్టలు ఇడిచిన బట్టలు ఇంట్లో ఉంటే అస్సలు నచ్చదు. అది కాకుండా నేను అందుకే డైలీ కూడా ఏ రోజుకి ఆ రోజు బట్టలైతే ఉతికేసుకుంటాను. ఇకపోతే ఇంక ఇవి మేము జర్నీ నుంచి వచ్చిన దుప్పట్లు గానీ, ఇంట్లో బెడ్‌షీట్లు గానీ అన్నీ కూడా నానబెట్టేసానండి కండవలతో సహా. సో, ఇవన్నీ కూడా ఒక పావుగంట తర్వాత అయితే ఉతకడం అయితే స్టార్ట్ చేశాను. నా అదృష్టమేంటో గానండి, మేము రాకముందు నుంచే 4 రోజుల నుంచి అక్కడ వర్షాలంట. అది కాకుండా మేము వచ్చిన తర్వాత కూడా క్లైమేట్ అయితే చల్లగే ఉంది. ఏ క్షణాన వర్షం పడిద్దా తెలీదన్నట్టుగా ఉండేది. అయినా సరే ఇంకా బట్టలైతే ఉతికి కంఫర్ట్ అయితే పెట్టేశాను. నేనైతే ఇక్కడ నేనే కాదండి మా వోళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఎంత వర్షం వచ్చినా సరే బట్టలైతే ఉతికేసి ఎండబెట్టేస్తారు. ఇంకా నేనైతే కంఫర్ట్ పెట్టి ఎండబెడతాను. ఒకవేళ వర్షానికి తడిసినా సరే ఏదో ఒక సమయంలో ఎండొచ్చిద్ది గదా! ఎండిపోతాయని. వర్షం అనేది ఇంటికి వచ్చే చుట్టంతో సమానమండి. రాత్రికి వస్తే ఉండిపోతుంది. ఉదయాన్నే వస్తే వెళ్ళిపోతుంది. అందుకేనండి ఉదయము ఏదో ఒక టైంలో ఎంత వర్షం పడినా సరే ఆగిపోతుంది కదా! ఆ నమ్మకంతోటే బట్టలైతే ఉతికేస్తాము. కానీ అలానే జరిగిద్దిలెండి. ఎందుకంటే ఏదో ఒక టైంలో వర్షం అనేది పోతుంది కదా! కాసేపు ఎండొచ్చిద్ది కదా! ఆ టైంలో అయితే బట్టలు ఎండిపోతాయి. అందుకనే ఎంత వానలో అయినా సరే మేము బట్టలైతే ఉతికేస్తాము. ఇక మా రేణు వచ్చైతే నేను బట్టలు జాడిస్తానమ్మా అంది. ఇంకా నీకు చాలా టైం ఉందిలే నీ టైం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పాను. ఇంకా నువ్వు జాడించిన బట్టలన్నీ ఇయ్యి నేను కుర్చీ మీద పెడతానంటేను నా దగ్గర బట్టలన్నీ కూడా తీసుకుంటుంది. మా పెద్ద పాప హెల్ప్ చేస్తాననిద్ది. కానీ చిన్నపిల్ల కదా తనకేం తెలుసు. ఈ వయసులోని ఏంటంటే చేస్తామంటారు అంతే. అదే కొంచెం పెద్ద అయిన తర్వాత చేయమన్నా సరే చేయరు. ఎందుకంటే మనమందరం కూడా ఆ ఏజ్ నుంచి వచ్చేవాళ్ళమే కదా! అవన్నీ కూడా మనకి తెలుస్తాయి. నా అదృష్టం ఏంటంటే, ఆ రోజు 4 వరకు అసలు వర్షమనే లేదండి. 4 నుంచి అయితే పెద్ద వర్షమైతే వచ్చింది. అది కాకుండా మేము ఆ రోజు దొండకాయలు కూడా ఉన్నాయి కొయ్యటానికి. అంటే మొత్తం కూడా ముందు రోజు మొత్తం అయితే కొయ్యలేదు. ఒక 2 గోతాల వరకే కోసి ఇంకా వదిలేసాము. ఆ మరుసటి రోజు సాయంత్రం అయితే కోద్దామని. కానీ ఆ రోజు వర్షమైనా సరే వర్షంలో తడుచుకొని కాయలు కోయాల్సొచ్చింది. ఇలా ఎక్కువ బట్టలు ఉతకాల్సినప్పుడు మాత్రం కుర్చీయే పెట్టేస్తానండి. జాడించిన బట్టలన్నీ కూడా సింపుల్‌గా కుర్చీ మీద ఏసేస్తాను. ఇంకా ఆరబెట్టడానికి కూడా వీలుగా ఉంటుంది. బట్టలన్నీ కూడా ఇక్కడ ఆరబెడతానండి. అలానే నాకు ఈ చివరి నుంచి అలానే ఇంటి వెనకాల కూడా తాడైతే బారుకి కట్టాము. అదంతా కూడా పిల్లర్స్ కదా! పిల్లర్స్‌కేసి మా వారైతే ఒక పెద్ద వైరైతే కట్టేశారు. ఇంక ఇదిగోండి బట్టలన్నీ కూడా ఇంకిక్కడ అలానే ఇంటి వెనకాలైతే ఎండబెట్టాను. ఇంటి వెనకాల కూడా ఇంకా చాలా ప్లేస్ ఉందండి. అంటే లోపలికైతే ఉందిలెండి తాడు. ఇంక దుప్పట్లన్నీ కూడా వెనకాల ఎండబెట్టేసాను. మిగతాయన్నీ కూడా పిల్లలవన్నీ కూడా ఇక్కడైతే ఎండబెట్టాను. మొదటిసారి అనుకుంటా ఇన్ని రోజులు లేకపోయినా సరే ఇంటి ముందు మాత్రం వాకిలి చాలా నీట్‌గా ఉందండి. ఎలాంటి కలుపు గాని అసలేమీ లేదు. మా తాతయ్య శుభ్రం చేసాడనుకుంటా. కానీ ఆ పక్కన ఖాళీ స్థలం ఉంది కదండీ! అక్కడి నుంచయితే గడ్డంతా కూడా అల్లుకుపోయి గులాబీ చెట్టుకి, మల్లెపూల చెట్టుకి అయితే మొత్తం పాకేసింది. ఇంకా అదంతా కూడా శుభ్రం చేయాలి. మా ఇంటి దగ్గర నుంచి చూస్తే దొండపందిరి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో.
ఇప్పటికైతే ఇంట్లో పనంతా కూడా అయిపోయిందండి. ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చిన లగేజ్ అంతా కూడా సర్దుకుంటున్నాను. అందులో అయితే ఇదిగోండి ముఖ్యంగా చింతపండు అయితే తీసుకొచ్చుకున్నాను ఈసారి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు. మా వాళ్ళకేంటంటే అక్కడ చింతపండు కొంచెం చవకగా ఉంటుందండి. ఇక్కడ మాకైతే రేట్ కానీ షాపుల్లో అక్కడైతే గిరిజనులు తీసుకొచ్చి అయితే అమ్ముతుంటారు కొండల మీద నుంచి. అందుకు కొంచెం చవకగా అయితే వస్తుంది. మనకి మామూలుగా షాపుల్లో చూపించిందైతే ఇదిగోండి ఇలా పొట్టు తీసి అయితే అమ్ముతారు ప్యాకెట్సు. మామూలుగా అయితే మనకి నేరుగా వాళ్ళ దగ్గర కొనుక్కుంటే ఈ విధంగా ఉంటుంది. ఇందులో విత్తనాలన్నీ కూడా మా అమ్మ తీసేసి ఎండబెట్టి ఉంచింది నేను వెళ్ళేసరికి. మాకైతే ఇక్కడ చింతపండు చాలా రేట్ అండి. అస్సలు కొనలేము. కొంచెం కొంచెం ఎక్కడ కొంటామని చెప్పి నేనైతే ప్రతి సంవత్సరం కూడా అమ్మకైతే చెప్తాను అక్కడ చింతపండు తీసుకోమని. సమ్మర్‌కి అమ్మ వాళ్ళ ఇంటికెళ్తాం కదా! అప్పుడైతే ఇలా వెళ్ళేటప్పుడైతే తీసుకొచ్చుకుంటానండి. పోయినసారి వీడియోలో చింతపండు నల్లగా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక సిస్టర్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టండి అని అన్నారు. ఇంకా అందుకని నేను స్టీల్ డబ్బాలోకి అయితే వేసి ఫ్రిడ్జ్‌లో అయితే దాని వరకు పెట్టి మిగతా 2 డబ్బాలైతే మా పెద్దొదినకి, చిన్నొదినకి కూడా సర్దేశాను. ఇంక ఈ మిగతాదైతే సాయంత్రం మా నాన్నమ్మ వాళ్ళు వస్తే వాళ్ళు కొంచెం తీసుకెళ్తారు. మిగతాదేమో నేను ప్రస్తుతానికి బయటైతే ఉంచుకొని వాడుకుంటాను. చింతపండంతా జాగ్రత్తగా చేసుకున్నానండి. ఇంకా సాయంత్రం నుంచయితే ఇంటి ముందు వాకిలంతా కూడా బానే ఉంది కానీ, ఇదిగోండి ఈ 2 చెట్లు గులాబీ చెట్టు, బొండుమల్లి చెట్టు ఈ 2 కూడా బాగా గుబురుగా అల్లుకుపోయాయి. ఇంకా ఈటిని చూస్తుంటే అక్కడ ఏ పాములున్నా సరే అసలు కనపడవనమాట. అంతలా అల్లుకుంది. పువ్వుల సంగతి దేవుడెరుగు. ఇంకా ఏమొద్దులే మొత్తం కూడా దగ్గరగా వేసి కట్టేసామని చెప్పాను మా వారికి. ఇంకా తాడు తీసి మొత్తం కూడా ఈ విధంగా అయితే కట్టేశారు. అలానే గులాబీ చెట్టుకి కూడా కట్టేసామండి. ఇంకా ఇదిగోండి ఇవి కొమ్మలైతే నేను ఇంటికి వెళ్ళే ముందైతే నాటినవి. అవైతే ఇప్పుడు బాగానే చిగురొచ్చాయండి. ఇంకా ఇది మామూలుగా చిన్న మల్లెపూలుంటాయి కదా! ఆ చెట్టనమాట. ఇవన్నీ కూడా బొండు మల్లె చెట్లు. ఇంకా వెనకాలైతే ఇదిగోండి గడ్డి మొత్తం కూడా మొత్తం అల్లుకుపోయి చెట్ల మీదకొచ్చేసాయి. అదంతా కూడా శుభ్రం చేసుకున్నానండి. మొత్తానికి ఇల్లంతా కూడా శుభ్రం చేయడం అయితే అయిపోయిందండి. ఇదండి ఇవాల్టి మన వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.